కలెక్టరేట్లో ఉద్యోగులపై కారం చల్లిన వృద్ధురాలు. నందిగామ మండలం అనాసాగరానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీ తులసి విజయవాడ కలెక్టరేట్లో అధికారులపై కారం చల్లింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. 2023లో తమ భూమిని రోడ్ల విస్తరణకు తీసుకుని ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా రికార్డులను పరిశీలించిన NHAI నుండి పరిహారం రావాల్సి ఉంది అని ఆమె పేర్కొంది. తమకు సంబంధం లేదని అధికారులు చెప్పడంతో అధికారులపై కారం చల్లినట్లు పేర్కొంది. ఎవరివ్వాలమ్మా డబ్బులు మీకు? తక్కువ వేసిండు, వాళ్ళదేమో 75 మీటర్లు వేసిండు డబ్బులు వేసి మొన్న వచ్చానండి. నేను 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలు పాత కాగితాలు అన్ని తీసుకుని ఎక్కించుకున్నాడు. నీకు రావు, మూడు చెట్లు మీ ఆయన గారికి ఎక్కింది ఎప్పుడు అన్నాడు. నా కాడ కాగితాలు ఉంది, 50 మీటర్లు పోయిన కాగితం ఉంది నా దగ్గర. 50 మీటర్లు పోయిన కాగితం నాకు 6 లక్షల రేసిన కాగితం ఉంది. నా కాగితాలన్నీ 70. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళారు కదా అధికారుల దగ్గరికి. నీకు అసలు లేదు, నీకు అసలు రావు. వాళ్ళిద్దరు కలిసి రవీంద్రరాను ఈ అబ్బాయి కలిసి నన్ను నెట్టారు. ఇదిగో చెయ్యి ఎరిగింది, ఈ చెయ్యని కొట్టారు నా కొలతకు వచ్చి. ఈ అబ్బాయే వచ్చిండు. అప్పుడు నన్ను నాన్న చెర్ల పెట్టి ఇప్పుడు ఆడవాడు నా దాంట్లోనే ఉందండి. అబ్బాయి నా దాంట్లో కాటా తిరగట్లేదని ఆ తలం కూడా నా దాంట్లోనే ఉంది. నా తలంలో పెట్టిండు. ఎక్కడ మీ స్థలం ఎక్కడ ఉంది? ఎక్కడ ఇవే పక్కన అనాసాగరంలో వీళ్ళిద్దరు కలిసి గ్యామినింగ్ చేసి నన్ను కొడుతున్నారు. నా దాంట్లో తలం కూడా కాటా పెట్టిండు. కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే. నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని మొన్న నా కాగితాలన్నీ తీసుకొని 5వ తారీఖు నాడు వచ్చే మొత్తం ఎక్కించుకున్నాడండి. నా ఎందుకు ఎక్కించుకున్నావు అన్న, నీకేమీ లేదు. మీ ఆయన గారికి 3 సెంట్లు పోయింది, నీకేమో 30 సెంట్లు పోయింది. ఆడేమండి వెల్లంపూడి లక్ష్మీ తులసి. నా కాగితాలన్నీ ఎక్కించుకున్నాడు. నా పేరు వెల్లంపూడి లక్ష్మీ తులసి. నేను అబద్ధం ఆడేదాన్ని కాదు. నాకు ఉండదే 8 చెట్లు నాకు ఉంది. అత్తగారు పెట్టింది 3 తరాల నుంచి మా బావగారు అమ్ముకున్నాడు. 8 చెట్లున్నారా మా బావగారు అమ్ముకున్నాడు. ఇంకొక 8 చెట్లున్నారా రవీంద్ర కలుసుకున్నాడు. ఇప్పుడు పోలీసుగా కూడా నా డబ్బులు నాకు రావాలి. నన్ను పడతా, నన్ను గీలుతానంటే నన్ను ఆన్నే కూర్చుంటాను. రాండి, నేనేం చేశాను? తప్పు చేశాను. నాకు 65 ఏమో ఉన్నాయి. నాకు 65. నన్ను మా ఆయన గారి పేరు నెల్లిపూడి వెంకటేశ్వరరావు, గారి పేరు నెల్లిపూడి బాలరామయ్య. అంటే ఏంటో మీ స్థలం ఎందుకు ఆక్రమించారా లేదా గవర్నమెంట్ తీసుకుందా? బాగాలేదండి నాది. ఇంకా అంటే రోడ్డుకి ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే దేనికి తీసుకుంటున్నారు? కాగితాలన్నీ వండి చూపిస్తా. అదిగో ఇప్పుడు ఆడకాడే వండి నా కాగితాలు. ఇదిగో నా కాగితాలన్నీ వండేయండి. 50 మీటర్లు పడ్డ కాగితం కూడా ఉందండి. అన్నా లోగో కొంచెం కింద పెట్టాలా? ఇదిగోండి 50 మీటర్లు పడ్డ కాగితం ఉంది. ఇవన్నీ చూడండి. ఇదిగో నన్ను నానా చర్ల పెట్టి వాళ్ళు ఇద్దరు చేశారండి. కర్రేంద్రాన్ని ఇద్దరు. ఇదిగోండి 50 మీటర్లు కూడా పోయారు. కాదు కాల్చి పోయింది కూడా ఉందండి. చూపెత్తా. ఇదిగో మాకు పోయింది. అప్పుడు పోయింది. మొన్న 8వ తారీఖు, నేను 5వ తారీఖు వస్తే మీ లేవు డబ్బులు. ఇదిగో మా ఆయన గారి